ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు చైత్ర బహుళ విధియ సోమవారము శివునికి ప్రీతికరమైన రోజు. ఇంకా గ్రహాలలో చంద్రునికి కూడా సోమవారము విశేషమైనది. అలాంటి చంద్రునికి సంబంధించిన ఈరోజు చంద్రునికి సంబంధించిన స్తోత్రాన్ని విన్నా చదివినా మనకు సకల శుభాలు కలుగుతాయి. చంద్రుడు మనఃకారకుడు. మన మనస్సుకి ప్రశాంతత కావాలన్నా, మానసికంగా ప్రశాంతత సుఖశాంతులు కలగాలన్నా మనం చంద్రుడి అనుగ్రహం కావాలి. అలాంటి చంద్రుని ఈరోజు స్మరించిన సకల శుభాలు కలుగుతాయి. చంద్రునికి సంబంధించిన ఏ శ్లోకాన్ని వింటే చంద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనము తెలుసుకుందాము. దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. దదిశంఖ తుషారాభం. దది పెరుగు వలె స్వచ్ఛమైన తెల్లగా ఉంటాడు. శంఖము లాంటి తెల్లని ఛాయతో ఉంటాడు. తుషారాభం హిమము లాగా మంచు వలె స్వచ్ఛమైన తెల్లటి తెలుపుతో ఉంటాడు. ఇంకా ఈ చంద్రుడు క్షీర సముద్రము నుండి లక్ష్మీదేవితో ఉద్భవించినవాడు. ఇంకా ఈ చంద్రుడిని పరమేశ్వరుడు ధరించాడు. సకల కళలకు కూడా నెలవైనవాడు. మనకు కళలలో ప్రావీణ్యం కావాలన్నా, మన యొక్క జ్ఞానము అభివృద్ధి చెందాలన్నా మనము చంద్రుని స్తోత్రం చేయాలి. అలాంటి చంద్రునికి సంబంధించిన ఒక చిన్న శ్లోకమును ఇప్పుడు తెలుసుకుందాము. దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం అంటూ ఇలా ఎవరైతే చంద్రుని ధ్యానిస్తారో వారికి మానసిక ప్రశాంతత కలిగి గ్రహపీడలు పోతాయి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాంటి చంద్రుని ఈరోజు స్మరించినందుకు మనందరము ఎంతో అదృష్టవంతులము. మనందరి జీవితాలు చరితార్థమైనాయి. ఇంకా ఈ యొక్క వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం తత్సత్. సర్వం శివార్పణమస్తు. హర హర మహాదేవ శంభో శంకర.